వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలి. సో నేను పొద్దున్నే ఈగల్ మూవీ చూసి రావడం అయితే జరిగింది. సో దాని గురించి ఈగల్ మూవీ గురించి బోల్డ్ అనే విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ సినిమా మనకి యాక్చువల్గా చెప్పుకోవాలంటే సంక్రాంతి బరిలో రావాల్సిన సినిమా. బట్ అప్పుడు మొత్తం ఉన్నటువంటి ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈగల్ మూవీ ప్రొడ్యూసర్స్తో మాట్లాడి, అంటే మన విశ్వప్రసాద్ గారితో మాట్లాడి అప్పుడు ఆయన ఒప్పించి, సో అలా సంక్రాంతి బరిలోంచి తప్పించి ఈరోజు మ్యాక్సిమం వాళ్ళు ప్రామిస్ చేసింది ఏంటంటే సింగిల్ రిలీజ్ ఉండేటట్టు ప్రామిస్ చేస్తామన్నారు. బట్ అన్ఫార్చునేట్లీ లాల్ సలాం అందులో ఇంక్లూడ్ అయింది. బట్ లాల్ సలాం అన్నది స్ట్రైట్ తెలుగు సినిమా కాకపోవడం వల్ల, సో అండ్ దట్టు దానికి అంత ఎక్కువ బజ్ లేకపోవడం వల్ల కూడా సో ఈగల్ సినిమాకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం అయితే జరిగింది. సో అలాగే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ ఏమి చూసుకున్నా కానీ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా ఒక వండర్ఫుల్ బజ్ అయితే క్రియేట్ అయింది మన ఈగల్ సినిమాకి. అండ్ ఈ సినిమా అప్పుడు రావాల్సింది మిస్ అయ్యి ఇప్పుడు ఈరోజు ఫిబ్రవరి 9th అయితే అందరి ముందుకి వచ్చింది, ప్రేక్షకులు అందరి ముందుకి వచ్చింది. అండ్ సినిమా విషయానికి వచ్చేస్తే కనుక కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాని డైరెక్ట్ చేశారనమాట. మరి మనకు అందరికీ తెలిసినట్టుగానే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విశ్వప్రసాద్ గారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. అండ్ చాలా అంటే చాలా ధీమాగా ఉన్నారు మొత్తం చిత్ర యూనిట్ అంతా కూడా. సినిమా చాలా చాలా బాగా వచ్చింది అండ్ చాలా బాగుంటుంది, ఆడియన్స్ని అంతా కూడా ఎంటర్టైన్ చేస్తుంది. ఇందులో మాస్ రవితేజని ఒక సరికొత్త రవితేజగా చూస్తారు మాస్ ఎలివేషన్స్తో అని కార్తిక్ ఘట్టమనేని చెప్పడం అయితే జరిగింది. సో చెప్పినట్టుగానే సినిమాలో మాస్ ఎలివేషన్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా తెరకెక్కించాడు మన కార్తిక్ ఘట్టమనేని. ఎందుకంటే ఏది చూసుకున్నా కానీ యాక్షన్ ఎలిమెంట్స్లో అయితే సూపర్ చూపించాడు. ఇందులో మనకి చూసుకున్న మెయిన్ కాస్టింగ్ విషయానికి వచ్చేస్తే కనుక అనుపమ పరమేశ్వరన్ ఉంది, కావ్య తాపర్ ఉంది, మధుబాల గారు ఉన్నారు, అవసరాల శ్రీనివాస్ గారు ఉన్నారు, అజయ్ ఘోష్ గారు ఉన్నారు, ఇంకా వినయ్ రాయ్ గారు కూడా ఉన్నారనమాట. సో ఇలా మన నవదీప్, సో నవదీప్ త్రూ అండ్ ఎంటైర్ మొత్తం సినిమా అంతా కూడా రవితేజ గారు పక్కనే ఉంటాడనమాట. ఒక మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు. అటు ఎక్కువ హైప్ ఉండదు, ఇటు తక్కువ ఉండదు, మీడియంగా ఉంటుంది. బట్ త్రూ అవుట్ ద ఎండ్ సినిమా అంతా కూడా రవితేజ గారు చుట్టూరు ఉంటుంది. అండ్ అసలు మనకి సినిమాని రివీల్ చేసే క్యారెక్టరే మన అనుపమ పరమేశ్వరన్ చేశారనమాట. నళిని క్యారెక్టర్, ఆమె జర్నలిస్ట్ అనమాట ఈ సినిమాలో. సో జర్నలిస్ట్గా తనదైన పరదాలో చాలా అంటే చాలా అద్భుతంగా నటించిందని చెప్పొచ్చు. అసలు మనకి కథని రివీల్ చేయడం, మనకున్న డౌట్స్ అన్నీ కూడా ముందు నళిని క్యారెక్టర్లో ఉన్నటువంటి అనుపమకు వస్తూ ఉంటాయి అనమాట. సో ఆవిడ ద్వారానే మనము రవితేజ గారిని కలుసుకుంటాం అనమాట. సో రవితేజ గారి క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ హాఫ్లో రవితేజ గారికి స్క్రీన్ స్పేస్ అంత ఎక్కువేం చూపించినట్టు మనకు అనిపించదు అనమాట. సో బట్ సెకండ్ హాఫ్లో చూసుకుంటే ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఆయన్ని చూపించిన విధానం కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. మంచి విజువల్ ట్రీట్ని అయితే రవితేజ ఫ్యాన్స్కి కార్తిక్ ఘట్టమనేని ప్రామిస్ చేసినట్టే ఇచ్చాడని చెప్పొచ్చు. కాకపోతే సినిమా చూస్తున్నంతసేపు కొన్ని గ్రాంధికమైన పదాలు, అంటే వాడుక భాషలో లేని ఒక పెద్ద భారీ లెవెల్ ఆఫ్ డైలాగ్స్ ఎక్కువ చేర్చడం వల్ల అరే ఏంట్రా ఇది అన్న ఫీల్ అయితే అక్కడక్కడ వచ్చేసింది. అండ్ కొన్ని సందర్భాల్లో అయితే ప్లాట్ చాలా స్లోగా సాగింది. సో అది కూడా అరే కొంచెం చాలా స్లోగా నెరేషన్ చేస్తున్నాడు అన్న సిచ్యువేషన్ కూడా అనిపించింది. సో రెగ్యులర్ ప్యాటర్న్లో మనం చూసే ఒక కామన్ స్టోరీనే కాస్త యాక్షన్ ఎలిమెంట్స్ని కుదించి జోడించి బాగా చూపించాడని చెప్పొచ్చు కార్తిక్ ఘట్టమనేని. దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మనకి మా రవితేజ గారికి ఒక మాస్ ఇమేజ్ ఉంది, మాస్ రాజా రవితేజ అన్న ఒక పేరు కూడా ఉంది. సో దాన్ని ఎక్కడ కూడా డీగ్రేడ్ చేయకుండా దానికి హైప్ పెంచేదట్టే చేశాడు మన కార్తిక్ ఘట్టమనేని. ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన వారు దేవాన్స్ అనమాట. సో ఈయన మేబీ కొత్త డైరెక్టర్ అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్, బట్ కొన్ని చోట్ల మ్యూజిక్ అయితే చాలా హైలైట్ అయిందని చెప్పొచ్చు కొన్ని చోట్ల. అండ్ కామెడీ కూడా పెద్దగా ఏముండదు, చాలా లిమిటెడ్ కామెడీ ఉంటుంది. అది కూడా అజయ్ ఘోష్ గారికి అండ్ కమెడియన్ శ్రీనివాస్ గారికి మధ్యన అక్కడక్కడ ఉంటుందన్నమాట. పెద్దగా కామెడీ అయితే చూడం. ఇందులో కంప్లీట్గా రవితేజ గారిని అయితే యాక్షన్ వైపు మాత్రమే టార్గెట్ చేసి తీశాడు మన కార్తిక్ ఘట్టమనేని. అండ్ కొన్ని చోట్ల చాలా ఇన్సిడెంట్స్ అయితే ల్యాగ్ చేసినట్టుగా అనిపించింది అనమాట. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు, చాలా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చేసి ధ్రువ్ కూడా కొన్ని లైక్ సీన్స్ని రివీల్ చేయడానికి ధ్రువ్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇంకొక పాప ఉంటుంది, సో ఆమె కూడా చాలా చాలా హైలైట్ చేసింది అనమాట. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మన కావ్య తాపర్ అలా స్క్రీన్ మీదకి వెలుగుద్ది అనమాట. చాలా చిన్న రోల్ ఇచ్చారు కావ్య తాపర్కి, బట్ ఉన్నంత వరకు బాగానే అలరిస్తుంది. అంటే హీరో ఇలా కన్వర్ట్ అవ్వడానికి మెయిన్ రీజనే కావ్య తాపర్. ఇంకా మనం స్టోరీ విషయానికి ప్లాట్ విషయానికి
సిచ్యువేషన్కి చూసుకుంటే లైక్ మనకి ఇందులో ఒక మెసేజ్ కూడా ఇచ్చారనమాట. సో ఇల్లీగల్ గన్స్ మాఫియా ఇలాంటివి ఒక దుష్టుల చేతికి వెళ్ళొద్దు, అలా వెళ్ళడం వల్ల చాలామంది చాలా కోల్పోతూ ఉంటారు. సో వేరే అదర్ కంట్రీస్లో ఈ ఇల్లీగల్ వెపన్స్ అనేవి చాలా ఈజీగా దొరికేస్తాయి, మొబైల్ కొనుక్కున్నంత ఈజీగా. సో అలాంటిది ఇండియాలో రావద్దు అన్న ప్లాట్లో ఈ కథను తీసుకెళ్తారనమాట. సో మెయిన్ హీరో ఒకానొక సిచ్యువేషన్లో తను యాక్చువల్లీ చాలా డీలింగ్స్ ఉంటూ ఉంటాయి, చాలా మందిని సీక్రెట్ ఆపరేషన్స్ చేస్తూ ఉంటాడు మన హీరో అనమాట. సో ఇలా చేస్తున్న అతను హీరోయిన్ చూడడం, ప్రేమలో పడడం, తర్వాత ఆమెతో ఒక మంచి లైఫ్ని లీడ్ చేస్తున్న టైంలో అన్ఫార్చునేట్లీ మనకు తెలిసిందే కదా, హీరో ఎలివేట్ అవ్వాలంటే హీరోయిన్ చనిపోవాల్సిందో లేదా ఇంకేదన్నా సిచ్యువేషన్ అవ్వాల్సిందో ఉంటుంది. సో అలా కావ్య తాపర్ ఇందులో చనిపోవడం జరుగుద్ది. సో అలా తను ఏమనుకుంటుందంటే, హీరో నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఇలానే చేయాలి, ఇలా ఎవరికి కనపడకుండానే ఎక్కడ ఆపదొచ్చినా నువ్వు వాళ్ళందరినీ ఎదుర్కోవాలి, నువ్వు అంటూ ఒకడు ఉన్నాడు అని తెలియాలి అన్నట్టుగా సో తను తను చేస్తుంది అనమాట, నువ్వు ఇలా ఉంటేనే నాకు నచ్చుద్ది అని. సో అలా తను ఎలా అయితే కోరుకుందో అలాగే తన లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటాడు రవితేజ. సో అదే విధంగా కథ అయితే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో తలకోన అనే ఒక అడవి దగ్గర పత్తితోటి ఈ కథ అంతా స్టార్ట్ అవుతుంది, కాటన్ తోటి. బట్ స్టార్ట్ అవ్వడం కాటన్ తోటి స్టార్ట్ అవుతుంది కానీ కథ వెళ్ళే కొద్దీ రవితేజని ఎలివేట్ చేసిన సీన్స్ మొత్తానికి కార్తిక్ ఘట్టం నేనైతే గట్టిగా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాంటి సినిమా తీసాడని చెప్పుకోవచ్చు. ప్రతి చోట కూడా చాలా చోట్ల కొన్ని చోట్ల ఇక్కడ ఎలివేషన్ అవసరం లేదేమో అని అనిపించింది కూడా, బట్ అలా తను తీయడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ముఖ్యంగా కొన్ని యాక్షన్ ఎలిమెంట్స్లో గన్స్ అన్నీ ఒకేసారి పేలడం కానీ, ముఖ్యంగా అమ్మవారు గన్ది సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, అమ్మవారు ఇలా చెయ్యెత్తి చేతిలో నుంచి ఇలాగా 5 వేళ్ళ నుంచి అటు 10 వేళ్లలోంచి బుల్లెట్లు రావడం, ఆ యాక్షన్ ఎలిమెంట్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు మూవీలోనే. క్లైమాక్స్ అయితే నిజంగానే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా మధుబాల గారి రోలు, వినయ్ రాయ్ గారి రోల్ ఏదైతే ఉందో వాళ్ళని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకోలేదని అనిపించింది కార్తిక్ ఘట్టమనేని అనమాట. మొత్తానికి యావరేజ్గా రవితేజ ఫ్యాన్స్ అందరికీ కూడా ఈ సినిమా యాక్షన్లో మా అన్నను చూసుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి పర్వాలేదు, ఒక్కసారి అయితే సినిమాని వెళ్ళి చూసేయచ్చు అనమాట. అది ఇవాళ రివ్యూ. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.